అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'సుఖీ డైరీస్'. సో, ఇట్స్ థర్స్‌డే ఆఫ్టర్‌నూన్ అరౌండ్ 12:30. సో, ఈ వ్లాగ్‌లో నేను థర్స్‌డే మార్నింగ్ నుండి ఏమేం చేశానో మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నా. సో, దానికన్నా ముందు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హార్ట్‌ఫుల్ థాంక్స్ అండి. నిజంగా నా ఛానల్‌ని ఒక నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసి, లైక్స్ అండ్ కమెంట్స్‌తో నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికీ చాలా అంటే చాలా పెద్ద థాంక్స్. Every single subscriber means a lot to me, and your constant support motivates me to keep creating content more and more. So let's get into the today's vlog. సో లంచ్కి నేనైతే పిల్లలకి చాలా ఇష్టమైన పొటాటో ఫ్రై అండ్ దాల్ ప్రిపేర్ చేసేసాను. సో ఒక పక్క కుకింగ్ చేస్తూనే ఇంకో పక్క యుటెన్సిల్స్ అన్నీ ఫస్ట్ వాటి డెడికేటెడ్ ప్లేసెస్లో నేను సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఉన్న యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నా. ఎందుకంటే నాకు సామాన్ స్టాక్ ఒక్కసారిగా చేసుకొని మళ్ళీ బల్క్గా క్లీన్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పటిదప్పుడే పని అయిపోవాలి నాకు. దీనివల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి, కిచెన్ ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది, ఇంకా టైం కూడా సేవ్ అవుతుందన్నమాట. అసలు పనంతా ఒక్కదాన్నే చేసుకోవడం చాలా అంటే చాలా కష్టమవుతుంది. బట్ స్టిల్ ఐయామ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్. లైక్ అన్ని పనులు చేసుకోవడం, షూట్ చేసుకోవడం అంతా ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. అసలు ఈ పూణేలో ఏంటో తెలీదు. ఒక్కలంటే ఒక్క పని మనిషి నాకు దొరకట్లేదు. ఈ మధ్య ఇక్కడ కొత్తగా ఒక సిస్టమ్ వచ్చింది. ప్రోంటో అని, స్నాప్‌డీల్ అని. ఏంటంటే వీళ్ళు ఒకరోజు మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే వాళ్ళు ఆ రోజు వచ్చేసి మనకి సామాన్లు తోమడం, ఇల్లు క్లీన్ చేయడం అంతా చేస్తారు. బట్ ఇట్ ఈస్ టూ కాస్ట్ అండి. డైలీ మనం ఒక రోజు కానీ బుక్ చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 100-126 అయితే వాళ్ళు తీసుకుంటారు. సో, అలా మంత్లీ చూసుకుంటే ఒక 3000, 4000 వరకు అయిపోతుంది. అది కూడా మనం ఒక 2 పనులకి మనం పెట్టుకుంటే. సో, అలా చూసుకుంటే మనం మంత్లీ ఒక పని మనిషిని మనం అఫోర్డ్ చేయొచ్చు. కానీ ఇలా అయితే చాలా కష్టం. అందుకని ఇంకా నేనే అన్ని పనులు చేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ యుటెన్సిల్స్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్‌కి, పిల్లలకి ఇద్దరికీ ఫుడ్ పెట్టేసాను. సో, వాళ్ళకి నేను చేత్తో కలిపి పెడితేనే వాళ్ళు తింటారు. ఇప్పటికి వాళ్ళకి నేను ఇచ్చేస్తే వాళ్ళు అసలు సెల్ఫ్ ఈటింగ్ అస్సలు అంటే అస్సలు చెయ్యరు. వాళ్ళకిచ్చిన ఫుడ్‌లో వాళ్ళు మూడొంతులు కింద పడేస్తారు. ఒక వంతు మాత్రమే తింటారు. సో, ఐ డోంట్ థింక్ అది వాళ్ళకి సఫిషియెంట్‌గా వెళ్తుంది అని. అందుకే నేనే వాళ్ళకి దగ్గరుండి పెడతాను. అండ్ మా హస్బెండ్‌కి అయితే భోజనం చేస్తున్నప్పుడు టీవీ కానీ, మొబైల్ కానీ కంపల్సరీగా ఏదో ఒకటి ఉండాలి. ఇంకా అదే అలవాటు మా పిల్లలకి కూడా వచ్చేసింది. టీవీ చూస్తూ ఫుడ్ చేయడం బాగా అలవాటయిపోయింది. సో, వీళ్ళు ముగ్గురు తినేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫుడ్ తినేసాను. లంచ్ చేస్తున్నానే కానీ, మా హస్బెండ్ అయితే కావాలని నేను వీడియో చేస్తున్నానని నన్ను ఎంత ఏడిపిస్తున్నారంటే, నిజంగా నాకు చిరాకు తెప్పించడం అన్నా, ఏడిపించడం అన్నా ఆయనకి ఫేవరెట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో, కాసేపు నేను రెస్ట్ తీసుకొని, ఇంకా మళ్ళా బ్యాక్ టు ద వర్క్ అయిపోయాను. ఆహ్, మార్నింగ్ ఆరబెట్టిన క్లాత్స్ అన్నీ తీసేసాను. తీయకపోతే కనుక ఇక్కడ ఎంత గాలొస్తదంటే మొత్తం బట్టలన్నీ కిందకి ఎగిరికిపోయి పడిపోతాయి. ఇంకా మళ్ళా దాన్ని తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి. ఇంకా అదంతా ఎందుకని చెప్పి 1 అవర్‌లో ఆరిపోయిన బట్టలన్నీ నేను తీసుకొచ్చేసాను. నెక్స్ట్ డస్టింగ్ అది చేసేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ థాట్ ఇల్లంతా ఇంకోసారి తుడుస్తున్నా. ఇదేంటి మార్నింగ్ తుడవలేదు, ఇప్పుడు తుడుస్తుంది మధ్యాహ్నం అనుకోకండి. పిల్లలున్న ఇంట్లో మనం మల్టిపుల్ టైమ్స్ తుడిచినా కూడా ఇల్లు ఎప్పుడు డర్టీగానే ఉంటుంది. సో, క్లీన్‌గా ఉండడానికి నేనింకా 3, 4 టైమ్స్ అని నేను స్వీప్ చేసేస్తాను. సో, ఆఫ్టర్ స్వీపింగ్ ఫ్లోర్ నేను ఇంకా తీసుకొచ్చిన బట్టలన్నిటిని నేను మడత పెట్టేసాను. మీలో ఎంతమందికి క్లీన్‌గా ఉన్న హౌస్‌ని పదే పదే సార్లు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు? నేనైతే ఆ లిస్ట్‌లో నంబర్ 1లో ఉంటానండి.
హానెస్ట్‌లీ చాలా అంటే చాలా మెంటల్ పీస్ దొరుకుతుంది. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఇంకా ఎంత ఎంత పనైనా మనం మొత్తం మర్చిపోతాం క్లీన్‌గా ఉన్న హౌస్‌ని చూసి. అండ్ ఇంకా ఆ తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ బట్టలు కూడా వేసేసాను డేలో. అండ్ ఆఫ్టర్ దట్ కిచెన్‌లో పెట్టుకున్న మొక్కలన్నీ క్లీన్ చేస్తున్నాను. మొక్కలంటే పెద్ద పెద్ద మొక్కలేం లేవు. జస్ట్ 2 మనీ ప్లాంట్స్ ఉన్నాయి. సో, ఆ మనీ ప్లాంట్ పక్కనే నేను ఒక పుదీనా కూడా పెట్టుకున్నాను. బట్ అది చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందో నాకు తెలీదు. మేబీ వేడి వల్లనో ఎందుకో నాకు తెలీదు. ఇంకా వాటర్ మొత్తం చేంజ్ చేసి ఫ్రెష్ వాటర్‌తో నింపేసి మళ్ళా మొక్కల్ని కూడా క్లీన్ చేసేసి మళ్ళా వాటి ప్లేసెస్‌లో పెట్టేసాను. ఇంక దీంతో కిచెన్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది. యాస్ ఏ హోమ్ మేకర్స్ మన వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవ్వదు కదా! ఈ 9-6 జాబ్ అయినా పర్వాలేదు. ఒక ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది. లైక్ 8 అవర్స్ వర్క్, 9 అవర్స్ వర్క్ ఇలా ఒక ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. కానీ మనమైతే స్లీపింగ్ అవర్స్ తప్పితే మిగిలిన డే అంతా, నైట్ అంతా మనం వర్క్ చేస్తూనే ఉండాలి. మనం చేయకపోతే ఇల్లు గడవదు. అండ్ మనం యాక్టివ్‌గా లేకపోతే ఇంట్లో వాళ్ళంతా డల్ అయిపోతారు. ఓవర్ టైమ్ నేనొక విషయం నేర్చుకున్నదేంటంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ సీయింగ్ హౌస్‌హోల్డ్ వర్క్ యాస్ ఎ బర్డెన్, I started seeing it as a taking care of my family and my home. సో, దీనివల్ల నా కిడ్స్ కూడా యాక్టివ్‌గా ఉంటారు. నేనెప్పుడు యాక్టివ్‌గా ఉండడం వల్ల వాళ్ళు నన్ను చూసి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. దే ఆర్ బోర్న్ యాక్టివ్. వాళ్ళెంత యాక్టివ్‌గా ఉంటారంటే అసలు నేను పిచ్చెక్కిపోతాను వాళ్ళ అల్లరికి, వాళ్ళ అరుపులకి, వాళ్ళ కేకలకి, గెంతులకి. అమ్మో! ఇంకలా పని చేస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిందంటేనే ఇంక నేను దేవుడికి దీపం పెట్టేసుకుంటా పక్కాగా. సో, డైలీ పెట్టుకుంటా. ఓన్లీ మంత్లీ 7 డేస్ పీరియడ్ డేస్ తప్పితే నేను డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టేసుకుంటాను దేవుడికి దీపం. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంక నేను, మా హస్బెండ్ ఒక స్ట్రాంగ్ చాయ్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. సో, ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.